పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించి ఈ దినం కూడా దైవ సన్నిధిలో దేవుని కరుణ కోరుతూ కరుణ జపమాలలు పాల్గొనే అవకాశాన్ని ఈ నెలలో 10వ రోజునకు మనం చేరున్నాం. యోహాను 10:10 ప్రకారం దేవుడు మనందరినీ దీవించాలని భక్తితో ప్రార్థించుకుందాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలు డి విజయ్ రెడ్డి, రష్మా మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు తలంచిన తలంపులు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆనంద్ సెబాస్టియన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, బ్రెయిన్ స్ట్రోక్ నుండి త్వరగా కోలుకోవాలని ఆనంద్, రాణి సెబాస్టియన్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సెల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కుటుంబం కూడా అనేక సంవత్సరాలుగా మన పరిచర్యతో పాటు దగ్గర సంబంధం ఉన్నటువంటి ఒక కుటుంబం. అందువలన ఆనంద్ సెబాస్టియన్ గారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయాలని, కరుణ జపమాలలో కరుణ ప్రవహించి మీకు ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే దుగ్గింపుడి చిన్నప్పరెడ్డి 4వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మా సుమన్ రెడ్డి, సుజీత మరియు సెల్వియా. అలాగే నేను కర్ణాపురంలో రాంపూర్లో పనిచేసిన సమయంలో చిన్న రాంపూర్ అనే ప్రదేశంలో ఉపదేశిగా చక్కగా దేవుని సేవ చేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మరణించినటువంటి మునిగాల విజయబాబు అనే ఆ గొప్ప దైవ సేవకుడిని దేవుడు దీవించమని, ఆయన ఆత్మను గైకొని దేవుడు పరలోకంలో మన కోసం ప్రార్థించే వ్యక్తిగా దీవించాలని, ఆయన ఆత్మశాంతి కొరకై మరియు భార్యను ప్రభు ఆశీర్వదించాలని, 2 పిల్లలు అక్క చెల్లెలు 2, అన్న చెల్లి 2 దేవుడు ఆశీర్వదించి ప్రత్యేక రీతిలో దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆస్తి సంపదలతో ఆ పిల్లలను ఆయన చేసిన సేవకు దేవుడు దీవెనకరంగా మార్చాలని భక్తితో ప్రార్థిస్తాం. అలాగే నిన్నటి రోజు ఇక్కడ మరియు మెట్టుగూడలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను అర్పించుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్మల్ని నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి తండ్రి వైపు చూస్తూ పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి
మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యాబేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో మన దేవుడు అనంతమైన ప్రేమ గలవాడు అని దేవుడు గురించి రాయబడి ఉన్నది. జోయల్ 2:13 అవర్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఇటర్నల్ లవ్ ఫర్ అస్, ఎవర్ లాస్టింగ్ లవ్ ఫర్ అస్. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో లౌకికులకు వారిలో నుండి ఆత్మ కంటే నీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. దేవుడు మనలను కోరుకున్నది పెద్ద పెద్ద దేవాలయం కట్టి అక్కడ ఉండటానికి కాదు, నాలోనే వాసం చేయాలని ఆశిస్తున్నాడు. పశువుల కొట్టంలో అన్నీ సిద్ధపరుస్తున్నారు అన్ని చోట్లలో, కానీ దేవుడు కోరుకున్నది మన ఆలయం, మన హృదయం, మన శరీరం. ఎవ్రీవేర్ ద క్రిప్ కాంపిటీషన్స్ అండ్ థింగ్స్ విల్ బి గోయింగ్ ఆన్ సూన్, బట్ గాడ్ లుక్స్ ఫర్ us to become a place to abide. He wants to be inside us. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యెషయా 51వ అధ్యాయం 12వ వచనంలో మేము ఓదార్చుటకు నేనున్నాను, గడ్డి వలె క్షణమాత్ర జీవి అయిన నరమాత్రునికి మీరు భయపడలా అని ప్రభు అడుగుతున్నాడు. హౌ కెన్ యూ గెట్ ఫ్రైటన్డ్ ఆఫ్ అ మార్టల్ మ్యాన్ when I am there waiting to comfort you and lead you. Isaiah 51:12. దీనినే పాటగా పాడుతున్నాం. నాలో నీలో ప్రభు వాసం చేయాలని దేవుని రాకడ కాలంలో ఉన్నాం, ప్రార్థిస్తాం. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నాంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు నా వారు అని పలుకుతున్న వారే మనము కోల్పోయే స్థితిలో వస్తాయి. కొన్నిసార్లు వారు మరణిస్తారు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప లోటు. అలాగే ఉన్నా కూడా లేనటువంటి పరిస్థితిలో చాలామంది ఉంటారు. దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ లోన్లీనెస్. Sometimes we lose our dear ones, maybe mom or dad or dear ones. Sometimes even though they are there, people feel lonely because they are not taken care. అందుకే దేవుడు పలికాడు కీర్తన 27:10లో, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును. Psalm 27:10 says, even if my mother and father leave me, God will take me up. లారీల గురించి ప్రార్థన చేయమని ప్రభు అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే ఒంటరిలో ప్రదేశంలో ప్రయాణం చేసే వ్యక్తులను మంచిగా ప్రార్థనతో ఆ ప్రదేశంలో ప్రయాణం చేయమని దేవుడు వారికి సలహా ఇస్తున్నాడు. భక్తితో పాడుదాం. నా వారణందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నటువంటి ఆ ప్రభు వైపు చూస్తూ ఆయన రెక్కల క్రింద కూర్చున్న 3 గంటల ప్రార్థనలో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆక్లాండ్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఒక కార్యంలో ఎదురు చూస్తున్నది చేసి దీవించబోతున్నాడు. అలాగే కాలువ
ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఒడ్డున నడుస్తున్నటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా నడవాలని, ఎందుకంటే కొన్ని విషయాల్లో దేవుడు ముందుగానే జరగబోయే దాన్ని చూపించి దానిని ఆపటానికి మనకు సలహలిస్తుంటాడు, నడవవలసిన మార్గంను నేర్పిస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మత్తయి 9:36 నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహంను చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయినది. అప్పుడు అలా అనుకున్న దేవుడు ఇప్పుడు కూడా మన వైపు కరుణతో చూస్తున్నాడు. Matthew chapter 9:36, when the people were like sheep without the shepherd, he felt they were harassed and helpless, and he was moved with compassion. The same God is moving now. ఇప్పుడు మీరు ప్రార్థిస్తున్నప్పుడే మీ మధ్యలో దేవుడు నడుస్తూ ఉన్నాడు, కరుణ చూపిస్తూ ఉన్నాడు. నేనే మార్గం అంటున్నాడు, మీకు మార్గం చూపిస్తానంటున్నాడు. జారి పడకుండా, కాళ్ళు జారక, కనురెప్పలైనా మూయక కాపాడుతున్న దేవుడు నీలో ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు. భక్తితో పాడుదాం. నిస్సహాయ స్థితిలో నేను మూలుగుచుండగా మార్గం సత్యం నీవేనని వెదకి వచ్చితివా. నిస్సహాయ స్థితిలో నే మూల్గుచుండగా మార్గం సత్యం నీవే అని వెదకి వచ్చితివా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చేతిలో ఉన్న వ్రేళ్ళులో ఒక సమస్య వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు. రాజలక్ష్మి అనే వ్యక్తిని పేరు పెట్టి పిలిచి నిన్ను దీవిస్తానని దేవుడు ధైర్యం చెప్తున్నాడు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. అగ్ని ప్రమాదం అని కొన్ని నెలల ముందు చెప్పినది. అగ్ని ప్రమాదంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. మనకు తెలిసినటువంటి కొన్ని కుటుంబాలలో కూడా మన రాష్ట్రంలో, అమెరికాలో ఉన్నటువంటి ఒక చిన్న యవన సహోదరి కూడా అలా జరిగిందని తమిళనాడులో ఉన్నప్పుడు విని దుఃఖించాను. అలాంటి చాలా సంఘటనలు ఇంకా ఆగట్లేదు. కావున మిమ్మల్ని కూడా, మీ కుటుంబాన్ని కూడా దేవుడు భద్రతనిచ్చి కాపాడనని భక్తితో ప్రార్థించుకోండి. పిల్లలు ఉన్నవారు పిల్లలను, తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకొని భక్తితో ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్
as the fire accidents in so many places. That's what few months ago you heard me saying. నా నోట పలికించాడు, కానీ కొన్ని విషయాల్లో కాపాడలేకపోతున్నామని కొన్ని బాధ. ఇప్పుడు మన కుటుంబాలను మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి వడకంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus, I trust in you. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, కర్నూలు లేకపోతే కడప ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మధ్యాహ్నం వరకు రాలేదంట. సడన్గా వాళ్ళు ఫ్రెండ్ పిలిచారని వచ్చి కూర్చున్నారంట. ఆయనకి చెయ్యి ఇంతవరకు వస్తుందంట. తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు ఆ చెయ్యి చక్కగా వచ్చింది. ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడిపోవాలని వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అలాగే వాళ్ళ చుట్టాలు మరి బెల్లారిలో ఉన్నారు. వారు 4th స్టేజ్ క్యాన్సర్ అంట. ఇప్పుడు మనం బెల్లారి ప్రోగ్రాం వెళ్ళినప్పుడు అనుకుంటున్నాను ఆ 4th స్టేజ్ క్యాన్సర్ కూడా లేదని ఇప్పుడు డాక్టర్ డిక్లేర్ చేశారంట. ఎన్నో అద్భుత కార్యములు ఒకవైపు జరుగుతుంటే ఇంకా చాలామంది ఆసుపత్రుల్లో పోరాడుతున్నారు. క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, డయాలిసిస్, అలాంటి పేషెంట్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మంచిగా ఉన్నవాళ్ళు అలా సడన్గా అట్లా అయిపోతున్నారు. మనలందరినీ దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. తమిళనాడులో మీరు చేసిన ప్రార్థన ద్వారా ఉజ్జీవ కార్యక్రమాలు, ప్రతి టాక్లో అభిషేక ఆశీర్వాదం ప్రజలు అనుభవిస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది ఎక్కువ అవుతుందని వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. మీ ప్రార్థనకు ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వించాలని ప్రత్యేకం ప్రార్థిస్తున్నాం. యెషయా 38వ అధ్యాయం 4 మరియు 5వ వచనం, హిజ్కియా గోడ వైపు మృగమును తిప్పి, ఈ ప్రభు ఇన్నాళ్ళు నిన్ను భక్తితోను చిత్తశుద్ధితోను సేవించి తిని కదా అని మిక్కిలి విలపించెను. అప్పుడు నేను నీ మొర వింటిని, నీ కన్నీరు చూచి తిని, నేను నీ ఆయుస్సును 10 ఏండ్లు పొడిగిస్తును అని ప్రభు చెప్పాడు. కన్నీళ్లు చూచినప్పుడు ఆయుస్సును పొడిగించే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చి స్వస్థపరిచే దేవుడు. ఐసయా 38:4-5 we hear Hezekiah the king cried and said, Lord, how faithfully I have lived my life. I only lived according to your will, but why this death at this time? So he looked at the wall and cried. But God sent Isaiah back and saying, I heard his cry and I add 15 more years in his life. Yes, Lord can listen to our tears and add health, long life. Let us pray. పాడుతూ అందరికీ ఇలాంటి స్వస్థతలు జరిగి మనకు ఇక్కడ సాక్ష్యాల తర్వాత సాక్ష్యం ఉండబడే దినముల కోసం ఈ సెంటర్ నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు భక్తితో ప్రభుని ప్రార్థించి పాడుదాం. వ్యాధిగ్రస్తుడై నేను విలపిస్తుండగా స్వస్థపరచే పరమ వైద్యుడై వచ్చేతివా.
వ్యాధిగ్రస్తుడై నేను విలపిస్తుండగా స్వస్థపరచే పరమ వైద్యుడు వచ్చితివా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ప్రతి వ్యాధిగ్రస్తుని దేవుడు తాకి స్వస్థపరిచి అద్భుతాలు చేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. దయచేసి చలికాలం అందువలన ప్రతి ఒక్కరు కూడా మంచిగా దేవుని యొక్క వేడి స్పర్శలో ఉండడం నిజమే, కానీ మీరు కూడా మంచిగా ఈ వాతావరణంలో మీ ఆరోగ్యంను బాగా చూసుకోవాలని ప్రత్యేకంగా సెంటర్ నుంచి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి మరి ఆశీర్వాదం దయచేసి వాతావరణంలో అందరికీ మంచి ఆయురారోగ్యం దయచేయమని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధ వయసులో ఉన్నవారు, మరి ముఖ్యంగా ఎవరైతే రోడ్లలో పడుకొని ఉన్నారో, ఎవరైతే దుప్పటి కప్పుకోవటానికి కూడా వీలు లేకుండా మరి అనేక మంది ఉన్నారో, వాళ్ళందరికీ మీకు తోచిన రీతిలో ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను వస్త్రహీనుడై ఉంటిని, నన్ను పరామర్శించుటకు మరి మాకు నా వస్త్రమును తొడిగించి తిరిగి ప్రభు చెప్పాడు. మీకు తోచిన రీతిలో కష్టమేమిలో కొంతమందికి మీకు వచ్చిన డబ్బులో కొద్దిగా అట్లా చిన్న చిన్న సహాయం చేయండి. అలాగే మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ డ్యూరింగ్ దిస్ వింటర్ సీజన్ as the cold is increasing. May the Lord give you that warmth to protect you and bless you. ట్రాన్స్ఫర్ విషయంలో ఎవరో ఒకరు వ్యక్తి వేచి ఉండగా అద్భుత రీతిలో దేవుడు నీ నిరీక్షణను ఫలింప చేయబోతున్నాడు. Somebody waiting for a transfer, the Lord is honoring your waiting and blessing you. దయగల తండ్రి ప్రభా, ముగించే మునుపు ప్రతి బిడ్డ మనసులో హృదయంలో ఫాదర్ ఈ విషయం చెప్పడా అని వేచి ఉన్న బిడ్డలకు ఆయనే చెప్పడు కానీ నేను చూస్తున్నాను అని పలికి ప్రతి బిడ్డని ఇప్పుడు చూస్తున్నందులకే నీకే స్తోత్రం. నా పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్నప్పుడు నీ పేరు నా అరచేతిలో రాసుకున్నానని చాలామందికి ఈరోజు అలాంటి మంచి మాట పలుకుతున్నందులకై స్తోత్రం. మొత్తం ఈ కేంద్రంలో ఈ దినం మొదలుకొని కంటిన్యూస్గా ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకం ఇవన్నీ జరుగుతుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి కాపాడమని, రాబోయే క్రిస్మస్ పండుగకి ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డను అర్ధరాత్రి పూజలో, తర్వాత వచ్చే పూజలో, అలాగే 31వ తారీఖున జరగబోతున్నటువంటి అర్ధరాత్రి మరి నూతన సంవత్సర ఆ గొప్ప వేడుకలలో పాల్గొన్న వారిని, మరునాడు పాల్గొనే ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి పాటను భక్తితో పాడి చివరి ఆశ్రమంలో కొరకే సిద్ధపడదాం.
ముళ్ళు లాంటి సమస్యలు తొలగ ప్రార్థించగా నా కృప చాలునని బలపరచితివా. ముళ్ళు లాంటి సమస్య తొలగ ప్రార్థించగా నా కృప చాలునని బలపరచితివా. చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా యేసయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా. 3 గంటల ప్రార్థన ఎడతెగక నడుస్తున్నాయి. భక్తితో కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు దీవించాడు. ఇంకా ఎవరైతే దీవెనల కోసం వేచి ఉన్నారో వాళ్ళందరూ దీవించబడాలని భక్తితో చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఆ మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ చలి వాతావరణం వలన బాధపడుతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరితనంలో కన్నీటితో ఉన్న బ్రతుకులో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి ప్రారంభించే ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్నటువంటి సంవత్సర చివరి తెలుగు వడకానికి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే అద్భుతాల కోసం వేచిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజలో పాల్గొంటున్న వారు 3 గంటల ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి రాబోతున్న సెమీ క్రిస్మస్ జరిపించబోతున్న యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన వారు లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని యొక్క దీవెనలకై తండ్రి దేవుడే, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ దేవుడే, మీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు ఒక్కొక్కరిని దీవించుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి మీలో ఉండి మీ ముందుగా నడిచి మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. May the Lord be in you. May the Lord go ahead of you and bless you in the name of the Father and the Son and the Holy Spirit. Amen. Nantaratma nive ananta prema